అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బిగ్ బాస్కి సంబంధించిన ఊపు అయితే మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. అంటే దాని వర్క్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా బిగ్ బాస్ రిలేటెడ్గా. సో కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నారు పాపం టీము, ఎందుకంటే మొన్నటిదాకా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష, వీళ్ళకి అతిపెద్ద అగ్ని పరీక్ష బేసిక్గా ఈ టీముకి. ఎందుకంటే ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి దీనికి ఒకటే టీము, ఒకటే క్రియేటివ్ టీము, ఒకటే డైరెక్షన్ డిపార్ట్మెంటు, మొత్తం అంతా ఒకరే. సో అంటే జనరల్గా జబర్దస్త్ లాంటి షోలు అనుకోండి, వారానికి ఒకటే ఎపిసోడు అండ్ ఒక 2 రోజుల్లో 2 ఎపిసోడ్ షూట్ అయిపోతాయి. అంటే ఒక రోజు అంతా ప్రాక్టీస్ అయిపోద్ది, ఒక రోజులో 2 ఎపిసోడ్ షూట్ కొట్టేస్తారు, డన్ అండ్ డస్టెడ్ అయిపోద్ది, అక్కడతో ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటిది ఏంటంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ డైలీ ఎపిసోడ్, బిగ్ బాస్ డైలీ ఎపిసోడ్, రాటు పని ఉంటుంది పాపం. నాకు వాళ్ళని చూస్తే జాలేస్తుంటుంది. సో వర్క్ అయితే మొదలైంది బిగ్ బాస్కి సంబంధించిన వర్క్, ఎస్పెషల్లీ అగ్ని పరీక్ష వర్క్ అయితే మొదలు పెట్టారు. అండ్ మరొక పక్క ఇంకొంతమంది కూడా బిగ్ బాస్ సైడ్ పనులు మొదలు పెట్టారు. అంటే బిగ్ బాస్కి ఎవరైతే సెలబ్రిటీలు తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని నేమ్స్ ఉంటాయి కదా మైండ్లో. సో వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్లు మొదలు పెట్టారు, ఫోన్లు వెళ్ళి ఆల్రెడీ కొంతమందికి. సో అదంతా జరుగుతోంది. ఓ పక్క కంటెస్టెంట్ లిస్ట్ గురించి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత, అంటే ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తాం మళ్ళీ, ఇప్పుడు అప్పుడే ఎందుకు లేని కానీ. సో వాళ్ళు ఎవరిని అప్రోచ్ అయ్యారన్న దాని గురించి వీడియో చేస్తాం. సో అది వేరే. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వర్క్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం, దానికి సంబంధించిన అప్డేట్ల గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళ పొద్దున్నే ఫోన్ చేశాను మా వాడు ఒకడికి, ఏరా అప్డేట్లు చెప్పట్లేదు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి అప్డేట్లు, అందరికీ తెలుస్తున్నాయి, నువ్వేమి చెప్పట్లేదు అంటే, నువ్వు అడగలేదు కన్నా అంటాడు. ఒరే నేనేదో నా పనిలో నేను అడగట్లేదు, నువ్వు చెప్పమని చెప్పాను కదా, వచ్చిన వెంటనే మెసేజ్ పెట్టేమన్నాను కదా అంటే ఇంక ఫైనల్గా అప్పుడు పెట్టాడు కొన్ని డీటెయిల్స్. సో ఇంకా వాటి బేసిస్ మీద ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే అగ్ని పరీక్ష 2కి సంబంధించిన అప్డేట్ చాలా పెద్ద అప్డేట్. ఎందుకంటే ఎవరైతే బిగ్ బాస్ అనే ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుందామని చెప్పి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ టైం అగ్ని పరీక్ష 2 రాబోతోంది. అండ్ అగ్ని పరీక్ష 2 నుంచి ఈసారి మోస్ట్లీ 10 మందిని తీసుకుంటారు, 9 మందిని అగ్ని పరీక్ష షో ద్వారా తీసుకుంటారు. సో ఆ ఒకరి గురించి తర్వాత చెప్తాను నేను. సో అగ్ని పరీక్ష 2 నుంచి ఈసారి 9 మందిని అయితే తీసుకోబోతున్నారు. లాస్ట్ టైం 6 తీసుకున్నారు. అండ్ మళ్ళీ రీఎంట్రీలు అండ్ అంటే రీఎంట్రీ అంటే మధ్యలో ఇంకొకరి ఎంట్రీ దివ్య. సో ఇలా తీసుకున్నారు కదా, బాగానే తీసుకున్నారు. బేసిక్గా అగ్ని పరీక్ష నుంచి కామనర్స్ని బాగానే తీసుకున్నారు. సో ఇలాగా వీళ్ళందరినీ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వాళ్ళ వల్ల మంచి టీఆర్పీస్ వచ్చినాయి. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో చాలా మంచి టీవీ రేటింగ్స్ వచ్చాయి. స్టార్ మా టీవీఆర్ అని చెప్తుంది, టీఆర్పీ కాదు, టీవీ రేటింగ్స్ అనమాట. సో వాళ్ళ రేటింగ్స్ చాలా ఫెంటాస్టిక్ వచ్చాయి లాస్ట్ సీజన్కి. అంటే వితౌట్ ఎనీ రైవల్రీ, వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ అడ్వాంటేజెస్ ఏమీ లేకుండా న్యాచురల్గా సహజ సిద్ధంగానే వచ్చిన రేటింగ్లు అనమాట అవన్నీ కూడా. అది చాలా బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి. సో ఆ సీజన్ బాగా నచ్చింది. అండ్ అగ్ని పరీక్షకి లాస్ట్ టైం అరౌండ్ ఒక 18,000 ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి. 18,000 19,000 దగ్గర అప్లికేషన్స్ వచ్చాయి. అంటే అప్లికేషన్స్ అంటే అదే ఆ వీడియో బైట్లు, 3 నిమిషాల వీడియో బైట్లు ఉంటాయి కదా, అవి వచ్చాయి వాళ్ళకి. సో వాళ్ళు దాంట్లో హార్డ్లీ ఒక 2,000 మంది చూసుంటారేమో నాకు తెలిసి, అంతే. అండ్ అందులోంచి ఒక 45 మందిని ఎంచారు. ఆ 45 మందిలోంచి కూడా కొంతమందిని ఎందుకు ఎంచారంటే వాళ్ళు బిగ్ బాస్ కోసం ఏదైతే ఇన్స్టాగ్రామ్లో అతి చేస్తుంటారో అది అతి చేస్తున్నారు కదా, సరే ఇక్కడికి వచ్చి చేయండి అతి ఏదో అని చెప్పి ఆ అతి వాళ్ళతో అక్కడ చేయించి ప్రేక్షకుల చేతే వాళ్ళని చీకొట్టించి పంపించారనమాట. సో మోస్ట్లీ వాళ్ళని పిలిచింది అందుకే. ఆ 45 మందిలో ఒక 10 మందిని దాకా అందుకే పిలిచారు, 10-15 మందిని దాకా. సో జనరల్గా అది పరిస్థితి. సో మిగతా వాళ్ళలో కొద్దిగా గొప్ప వాళ్ళకి జెన్యున్ కంటెస్టెంట్లు కనిపించారు. సో అందుకు తీసుకున్నారు. సో ఈసారి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మోస్ట్లీ ఆ 45 మందినే పిక్ చేసుకుంటారు, పెద్ద మార్పు అయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం అగ్ని పరీక్ష మనకి 15 రోజులు టెలికాస్ట్ అయింది. ఈసారి అగ్ని పరీక్ష మనకి 22 రోజులు కానీ లేదా లైక్ 29 రోజులు కానీ టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే 3 వారాలు కానీ 4 వారాలు కానీ టెలికాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది జనరల్గా సండే నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సండే నుంచి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ సండే కాకుండా ఆ నెక్స్ట్ సండేకి ఎండ్ అవుతుంది. సో బేసిక్గా అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఇదే. బట్ ఇక్కడ శనివారం వరకు ఎండ్ అయ్యాక ఆదివారం గ్రాండ్ లాంచ్ ఉంటుంది. సో ఆ గ్రాండ్ లాంచ్కి వాళ్ళని పట్టుకొస్తారు. సో వాళ్ళలోంచి కొంతమందిని డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్తారు. సో ఇది బేసిక్గా ప్రాసెస్. ఇదే ప్రాసెస్ ఒక వారం ఎక్స్టెండ్ అవుతుంది లేదా 2 వారాలు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఎందుకు? బేసిక్గా లాస్ట్ టైం అగ్ని పరీక్షకి ఎవరినైతే సెలెక్ట్ చేశారో
వాళ్ళని చాలా హరీబరీగా సెలెక్ట్ చేసిన ఫీలింగ్ కలిగింది వాళ్ళకి. సో అంటే వాళ్ళని పూర్తి స్థాయిలో టెస్ట్ చేయకుండా, వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ఏంటో పూర్తి స్థాయిలో పీపుల్కి అర్థం కాకుండా, పూర్తి స్థాయిలో పీపుల్కి తెలియజేయకుండానే వాళ్ళని సెలెక్ట్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది వీళ్ళకి. సో ఈసారి అలా కాకుండా అగ్ని పరీక్షని ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం క్లారిటీతో, ఇంకొంచెం డీటెయిల్డ్గా పీపుల్ ముందు పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎస్పెషల్లీ ఈసారి కేవలం హాట్స్టార్లోనే కాదు, స్టార్మాలో కూడా టెలికాస్ట్ అవ్వబోతుంది. సో టీవీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చూడొచ్చు. సో గత స్లాట్ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది, చూస్తారు మరి ఏం చేస్తారో. ఆ స్లాట్ కనుక దొరికిందంటే దే ఆర్ ఫైన్ అండ్ గుడ్. సో ఎలాగో ఆ టైంకి ఏదో ఒకటి పెట్టాలి, ఆ నీతోనే డ్యాన్స్ ఏదో ఒకటి నడుస్తూ ఉండేది ఎప్పుడు. ఇప్పుడు ఎలాగ అవేవి లేవు, ఆల్మోస్ట్ ఉన్నా కూడా త్వరగా అయిపించేస్తారు. ఒక 2 నెలలే స్లాట్ ఇస్తారు వేరే ఏమైనా యాడ్ షోలు కనుక వచ్చినట్టయితే. సో దాని బేసిస్ మీద మోస్ట్లీ మనకి అగ్ని పరీక్ష స్టార్మాలో కూడా టెలికాస్ట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే ఈసారి 1 వీక్ కానీ లేదా 2 వీకులు కానీ పెంచాలి అన్న ప్లాన్లో ఉన్నారు. సో 3 వారాలు కానీ 1 నెల కానీ వచ్చేలాగా ప్లాన్ చేస్తారనమాట ఈసారి. సో అగ్ని పరీక్ష నుంచి వచ్చే వాళ్ళకి ఇది కొంచెం పెద్ద అడ్వాంటేజే, ఎందుకంటే వాళ్ళకి ఆబ్వియస్లీ నార్మల్గా హాట్స్టార్ అడ్వాంటేజే ఎక్కువ అంటే ఈ టీవీ అడ్వాంటేజ్ ఉండడం ఇంకా ఎక్కువ. ఎందుకంటే కళ్యాణ్ అనే పర్సన్ విన్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద రీజన్ టీవీ ఆడియన్స్, రూరల్ ఆడియన్స్. అంటే అఫ్కోర్స్ సోషల్ మీడియాలో కూడా మనోడు విధ్వంసం సృష్టించాడు. 6,60,000 ఎంతో ఫాలోవర్స్ కొట్టారప్పుడు, పీక్స్ అది ఏమి తక్కువ కాదు, అదేమి చిన్న విజయం కాదు, అది కూడా పీక్స్ విజయం అది. కాకపోతే మోర్ దెన్ సోషల్ మీడియా, రూరల్ ఆడియన్స్ అంటే టీవీ ఆడియన్స్ బీభత్సంగా కనెక్ట్ అయ్యారు కళ్యాణ్కి. సో కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఓట్లు వేశారు, కళ్యాణ్ ఇస్ ద విన్నర్. సో అది జరిగింది కాబట్టి, అండ్ అగ్ని పరీక్ష క్రేజ్ పెరిగింది బాగా. అప్పుడు జనరల్గా టీవీలో కళ్యాణ్ అనే వ్యక్తిని చూసిన వాళ్ళందరికీ కూడా అసలు అగ్ని పరీక్ష అతను ఎలా వచ్చాడు, ఇతను ఎక్కడా చూడలేదు ఇంతకుముందు బిగ్ బాస్లోకి ఎలా వచ్చాడంటే మాట్లాడుకుంటారు కదా, ఏం లేదురా అదేదో అగ్ని పరీక్ష అట, ఏదో షో పెట్టారు, అది టీవీలో రాలేదులే, అది ఏదో యాప్లో వచ్చిందట, ఫోన్లో వచ్చిందంట, అందులో పెట్టారు, అందులోంచి ఒక 6గురిని తెచ్చారు, అదిగో ఆ గుండతను, ఆ బక్కపిల్ల, వీళ్ళంతా వచ్చారు కదా, వాళ్ళంతా కూడా అలాగే వచ్చారు. అంటే జనరల్గా రూరల్ ఏరియాస్లో ఇట్లా మాట్లాడుకుంటారు మోస్ట్లీ, వాళ్ళంతా అలాగే వచ్చిన వాళ్ళట, ఇతను కూడా అలాగే వచ్చాడట, ఆ పవన్ ఉన్నాడు కదా అబ్బాయి మంచి పిల్లాడు, ఆ పిల్లాడు కూడా అలాగే వచ్చాడట, వీళ్ళందరూ ఇలాగే వచ్చారట అని మాట్లాడుకుంటారు. సో అలా మాట్లాడుకోవడం వల్ల అగ్ని పరీక్ష అనే దానికి బాగా ఫేమ్ పెరుగుతుంది. ఈవెన్ అగ్ని పరీక్ష కూడా హిట్టే, అగ్ని పరీక్ష కూడా బేసిక్గా హాట్స్టార్లో మంచి హిట్. సో ఆ అగ్ని పరీక్ష రావడం వల్ల బిగ్ బాస్ మీద ముందు నుంచి బజ్ పెరిగింది, ముందు నుంచి హైప్ పెరిగింది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈసారి అగ్ని పరీక్ష 2 మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుతున్నారు. అండ్ అగ్ని పరీక్ష 2 ద్వారా లాస్ట్ టైం 6గురిని తీసుకున్నారు కదా, ఈసారి ఎక్కువ మందిని తీసుకునే ప్లాన్లో ఉన్నారు. సో 9 మందిని అయితే తీసుకుంటారు. అన్నీ అనుకున్నట్టుగా కనుక వర్కౌట్ అయితే వాళ్ళు ఈసారి బిగ్ బాస్ సీజన్ని 15 వారాలు కాదు 17 వారాలు చేసే ప్లాన్లో ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. సక్సెస్ అయితే రేటింగ్లు కనుక ఫెంటాస్టిక్గా వచ్చినట్టయితే 15 వారాలు కాదు ఇంకొక 2 వారాలు ఎక్స్టెండ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఎవరినైతే తీసుకుంటారో డే 1 రోజు అంటే గ్రాండ్ లాంచ్ ఏదైతే ఉంటుందో, గ్రాండ్ లాంచ్ రోజు ఇందులోంచి 6గురిని తీసుకుంటారు, సెలబ్రిటీస్ని 8 మందిని తీసుకుంటారు. బట్ గ్రాండ్ లాంచ్ 2.0 రోజు సెలబ్రిటీస్ని ఒక 2 లేదా 4 తీసుకుంటారు, అండ్ వీళ్ళని 4 తీసుకుంటారు. సో వాళ్ళ నలుగురిని వీళ్ళని 4 తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు గ్రాండ్ లాంచ్ 2.0కి. సో మొత్తం 10 మంది అవుతారు యాక్చువల్గా. సో ఆ 10వ క్యాండిడేట్ ఎలా వస్తారని తర్వాత చెప్తాను నేను. సో ఈ 9 మంది కూడా ఇలా వస్తారనమాట అగ్ని పరీక్ష 2 త్రూ. సో అది గ్రాండ్ లాంచ్ 2.0 టైంకి ఒకవేళ వాళ్ళ 4 వీళ్ళ 4 తెచ్చినట్టయితే మొత్తంగా వచ్చిన వాళ్ళ సంఖ్య 22 అవుతుంది. సో అప్పుడు ఎలిమినేషన్స్ మనం డబుల్ ట్రిపుల్ పెట్టుకోవాలి, అవన్నీ అయ్యే పనులు కాదు కాబట్టి, అండ్ షో కూడా బాగా సక్సెస్ అయితే 2 వారాలు ఎక్స్టెండ్ చేస్తారు. కాకపోతే ఏమంటే అది డిపెండ్స్ మనకి వచ్చే కంటెస్టెంట్ల మీద, వాళ్ళకి టీవీ ఆడియన్స్ కనెక్ట్ అయిన దాని మీద డిపెండ్స్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే అడ్వాంటేజ్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి లెట్స్ చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది. సో దాని బేసిస్ మీద ఈసారి చాలా గట్టిగానే పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. 10 మందిని కామనర్స్ని తీసుకొస్తున్నారు. బట్ మోస్ట్లీ కామనర్స్ అని కాకుండా లైక్ ఎట్లా చెప్తారంటే బీబీ లవర్స్ అని చెప్తారేమో అనుకుంటున్నాను నేను. అట్లా కాదులేండి, మోస్ట్లీ బీబీ లవర్స్ అని చెప్పినా బాగానే ఉంటుంది. సో బిగ్ బాస్ ప్రేమికుల్ని బిగ్ బాస్లోకే తీసుకొస్తున్నాం, ఇట్లా ఏమైనా ఫ్రేజింగ్ ఏమైనా చేస్తారు మోస్ట్లీ నాకు తెలిసి. బట్ నాకు తెలిసి ఇంకోటి ఏదన్నా వాడచ్చు నాకు తెలిసి. బట్ కామనర్స్ అన్న పదాన్ని మోస్ట్లీ వాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈవెన్ తో డిమాండ్ పవన్, ప్రియా వీళ్ళ విషయంలో వీళ్ళు కామనర్స్ ఎట్లా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అన్న ఆస్పెక్ట్ వచ్చినా సరే, వాళ్ళు పేరుకి వాళ్ళకి ఏదో ఫాలోవర్స్ కౌంట్ ఉంది కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా వరకు ఇగ్నోర్ చేస్తారు.
ఎక్కడో కొంతమంది మటుకే బిగ్ బాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళకి, అండ్ వాళ్ళకంటూ స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యి ఉన్న ఆడియన్స్ కూడా తక్కువే ఉంటారు వాళ్ళకున్న ఫాలోవర్స్ కౌంట్లో. సో ఈసారి ఏంటంటే ఫాలోవర్స్ కౌంట్తో సంబంధం లేకుండానే తీసుకొస్తారు మోస్ట్లీ. అంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఈసారి, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. ఎవరైనా సరే మీరు కామనర్ కేటగిరీలో వెళ్ళాలి అని మీరు డిసైడ్ అయితే యూ కెన్ అప్లై, దట్స్ అప్ టు యూ. మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునేది చాలా ఇంపార్టెంట్. సో కామనర్స్ కేటగిరీలో ఎలా అప్లై చేసుకుంటారు అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అంటే ఆ వీడియోలో మీరు ఏం చెప్తారు, మీకు మోస్ట్లీ ఇంకొక కొద్ది రోజుల్లోనే అనౌన్స్మెంట్ వస్తుంది, ఒక ప్రోమో అయితే వస్తుంది. లైక్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ప్రోమో, స్క్రిప్ట్ లాగా ఏమి ఉండదు, జస్ట్ అనౌన్స్మెంట్ ప్రోమో ఉంటుంది. అగ్ని పరీక్ష నుంచి వచ్చి అన్ని రకాల పరీక్షల్ని తట్టుకొని విజయాన్ని సాధించాడు ఒక సామాన్యుడు. మరి ఆ సామాన్యుడు మీరెందుకు కాకూడదు? వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో డాబర్ ఆమ్లా ప్రెజెన్స్ ఏదో ఉంటుంది మొత్తానికి, బిగ్ బాస్ సీజన్ 10. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10. నేను మీ నాగార్జున. లాస్ట్ టైం ఒక కామనర్ వచ్చి అగ్ని పరీక్ష నుంచి అన్ని రకాల పరీక్షల్ని దాటుకుంటూ వచ్చి బిగ్ బాస్ టైటిల్ కొట్టుకెళ్ళిపోయాడు. మరి ఆ కామనర్ మీరెందుకు కాకూడదు అని చెప్పి మేబీ సంథింగ్ ఏదో ఉంటుంది వెరీ సిమిలర్ టు దిస్. సో అట్లా చెప్పి ఈసారి కూడా కామనర్స్ని తీసుకొని వస్తున్నాం. ఈసారి ఇంకా ఎక్కువ మంది కామనర్స్ రాబోతున్నారు. ఎంతమంది ఏంటి అనేది వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి అవన్నీ చెప్పేసి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చెప్తారు. సో లాస్ట్ టైం బేసిక్గా 18,000 19,000 వచ్చాయన్నాను కదా. ఈసారి బేసిక్గా ఒక కామనర్ విన్ అయ్యాడు ఏకంగా వెళ్ళి. అతని జీవితం మారిపోయింది. అని సీజన్ 7 ఉల్టా పుల్టా లాగా అసలు జీరో ఉన్న పర్సన్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అమాంతం. అది ఏంటంటే ఇంక అసలు చూడు, అదే క్యాటర్పుల్లర్ అంటారు దాన్ని ఇట్లా పెట్టి లాగి వదిలితే ఎక్కడికో వెళ్ళిపోద్ది రాయి, దాంట్లో గులకరాయి పెట్టి ఎసురుతుంటారు, కళ్ళు కొండల మీద కొడుతుంటారు. అలా వెళ్ళింది కళ్యాణ్ లైఫ్. డెమాన్ లైఫ్ కూడా గట్టిగా మారింది, ప్రియాది గట్టిగా మారింది, శ్రీజాది మారిందా ఓకే కొంతవరకు మారింది, మనీష్ది ఎక్కువ మారిన ఫీలింగ్ కలగలేదు నాకు. హరీష్ గారిది మారింది కొద్దో గొప్ప. దివ్య యాజ్ ఇట్ ఈస్ తన వర్క్ తను కంటిన్యూ చేసుకుంటుంది అంతే, నాకైతే అదే అనిపించింది. సో ఇలాగా కొంతమంది లైఫ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. సో దాని బేసిస్ మీద ఈసారి అగ్ని పరీక్షకి ఇంకా నెక్స్ట్ లెవెల్లో అప్లికేషన్స్ వస్తాయి. లాస్ట్ టైం 20,000 వచ్చాయి, ఈసారి 2 లక్షలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అది ఫిక్స్ అయిపోండి. సో ఈ 2 లక్షల అప్లికేషన్స్లో ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చే అప్లికేషన్స్ని వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. 2 లక్షలు వస్తే ఖచ్చితంగా ఒక 10,000 అప్లికేషన్లు అయినా చూస్తారు. వాళ్ళు మనుషులేగా, వాళ్ళు తినాలి, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలి, ఎంతమంది అని చూస్తారు. 10,000 ఇంటూ 3 వేసుకుంటే 30,000 నిమిషాలు. 30,000 నిమిషాలు మనం డివైడ్ చేసుకుంటే ఎన్ని గంటలు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది? సో అన్ని రోజులు అవ్వని పని కాబట్టి కొన్ని చూస్తారు. అండ్ వాటిల్లో వాళ్ళకి ఏదైతే మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అనిపిస్తుందో వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ ఆ వీడియోస్లో వాళ్ళ ఫేసెస్ నాకు తెలిసి డైరెక్ట్గా కనబడతాయి మనం అప్లోడ్ చేసేవి. సో అవి డైరెక్ట్గా కనబడినప్పుడు సో ఫస్ట్ ఫేస్ వాల్యూ చూస్తారు. సో ఒక మంచి లైటింగ్ ఉన్న చోట మంచి మొబైల్తో, మీ దగ్గర ఒకళ్ళు ఉన్నా లేకపోయినా ఎవరైనా అడిగి తీసుకొని దాంట్లో తీసుకోండి. సో మంచి మొబైల్తో, మంచి లైటింగ్తో, మంచి ఏరియాలో, మంచి లొకేషన్లో షూట్ చేసుకోండి. మీ గురించి మంచిగా చెప్పుకోవడం సంగతి తర్వాత, మీ గురించి స్పెషల్గా చెప్పుకోండి. లైక్ మీరేంటి, మీ ప్రత్యేకత ఏంటి, ఇన్ని లక్షల అప్లికేషన్లు వచ్చినా మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అది చూడండి. అవి చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ 5 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ నేను మీకు అయితే పెడతాను. లైక్ ఒక 3 మినిట్ క్లిప్స్ నేను బేసిక్గా తర్వాత ఎప్పుడైనా పెడతాను నేను. సో అంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను ఒక వీడియో చేసి తర్వాత ఫర్దర్గా. ఇప్పుడు అప్పుడే కాదు, టైం ఉంది ఇంకా. మనకు ఆ ప్రోమో రాగానే మీకు ఆ వీడియో చేస్తాను నేను. సో అదొకటి మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉండండి అట్లా చేయడానికి. సో చాలా గట్టిగా వస్తాయి అప్లికేషన్స్. సో మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలనేది మీరు రెడీగా పెట్టుంచుకోండి, ఇప్పటి నుంచే రాసి పెట్టుకోండి, అట్లీస్ట్ రాసి పెట్టుంచుకుంటే బెటర్. సో ఇది కాన్సెప్ట్. సో ఇలాగా ఇంతమందిని అయితే తీసుకోబోతున్నారు ఈసారి. 9 మంది అలాగ వస్తారు అగ్ని పరీక్ష 2. అయితే ఇంకొక కంటెస్టెంట్ వస్తారు, కానీ అగ్ని పరీక్ష 2 కాదు అని చెప్తున్నాడు కదా. వాళ్ళు ఎలాగ వస్తారంటే బేసిక్గా అగ్ని పరీక్ష కూడా ఒక స్పాన్సర్ ఉంటారు, 2-3 స్పాన్సర్ ఉంటారు. బట్ మెయిన్ టైటిల్ స్పాన్సర్ ఒకరు ఉంటారు, లేదంటే మెయిన్ బ్రాండ్ ఒకరు ఉంటారు. సో వాళ్ళు ఒక కంటెస్ట్ పెడతారు బయట. అది ఎలాంటి కంటెస్ట్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ ఉందబ్బా, వాళ్ళు మెయిన్ స్పాన్సర్ అయ్యారు అనుకుందాం. వాళ్ళు ఒక వంట రిలేటెడ్ కంటెస్ట్ పెడతారు. ఒక వంట వీడియోని లైక్ చేసి చూపించమంటారు, అండ్ దాని డెకరేషనో ఏదో ఒకటి మొత్తానికి. అండ్ ఇలాగా ఒక 100 మందిని ఒక చోటకి తీసుకొస్తారు. ఈ మాస్టర్ 100 మందిని తేరేమో లేండి, ఓ 10 మందిని తెస్తారేమో మోస్ట్లీ. ఈ మాస్టర్ చెఫ్ ఉంది కదా, వారేవా చెఫ్, ఇట్లాంటివి ఏమో ఉన్నాయి కొన్ని వంటల ప్రోగ్రాములు, కుకింగ్ విత్ జాతిరత్నాలు ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో వీటిలో
సేమ్ అదే ప్యాటర్న్లో ఆ 10 మందినో 20 మందినో తీసుకొని వచ్చి వాళ్ళతో వండిస్తారు. ఒక వంట వండమంటారు, జడ్జెస్ ఉంటారు, బెస్ట్ ఫుడ్ ఐటమ్ ఏదో చెప్తారు. అలాగే ఒక 5 రౌండ్లు ఎన్నో ఉంటాయి. ఆ 5 రౌండ్లో ఫైనల్గా విన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా సెలెక్ట్ అవుతారు. సర్ఫ్ ఎక్సెల్ స్పాన్సర్ అయితే బట్టలు ఉతకమంటారా? ఏమో తెలియదు, మరి నిజంగా తెలియదు నాకు. అది కూడా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే స్పాన్సర్ని బట్టి ఆ స్పాన్సర్ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ టాస్క్ ఉంటుంది. మీకు థమ్స్అప్ స్పాన్సర్ రావాలని కోరుకోండి, కూల్ డ్రింక్లు ఎక్కువ తాగేటోళ్ళు అయితే. ఐస్ క్రీమ్లు ఎక్కువ తినేటోళ్ళు అయితే అమూల్ స్పాన్సర్గా రావాలని కోరుకోండి, అంతే. కాఫీ అయితే ఎక్కువ తాగేటోళ్ళు అయితే బ్రూ స్పాన్సర్గా రావాలని కోరుకోండి. ఎవరు స్పాన్సర్గా వస్తే వాళ్ళది మీకు ఉంటుంది ప్రోడక్ట్, వాళ్ళది మీకు బేసిక్గా ఉంటుంది, ఆ రిలేటెడ్ టాస్క్ అయితే ఉంటుంది. సో ఈ ఎంటైర్ టాస్క్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. దీంట్లో విన్నర్ని డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ ఇంటూ బిగ్ బాస్. సో మీరు బేసిక్గా టాస్క్లు ఆడక్కర్లే, ఉరకక్కర్లే, పరిగెట్టక్కర్లే, ఏం చేయక్కర్లే. ఆ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానితో పెట్టిన ఛాలెంజ్లో అందరినీ ఢీ కొడితే సరిపోద్ది. అది ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఇట్లాగా ఒక 10వ పర్సన్ కూడా తీసుకొస్తారు. 10 మంది కామనర్సు, 10 మంది సెలబ్రిటీస్ అయితే రాబోతున్నారు. బట్ మోస్ట్లీ 10 మంది కామనర్సు, 12 మంది సెలబ్రిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ గ్రాండ్ లాంచ్ 2.0. ఓకే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుస్తారు. సో మోస్ట్లీ లాస్ట్కి ఇది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నేను ఇన్ కేస్ 10 మంది కామనర్స్ కాన్సెప్ట్ని కంటిన్యూ చేయాలనుకుంటే వాళ్ళు, లేదు అంటే యాస్టీస్కి ఇంత ముందులాగా 6, 8 తర్వాత ఒక 6 అట్లాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇది బేసిక్గా జనరల్గా జరుగుతుంది. ఇది ఒకటి. తర్వాత సెప్టెంబర్ 6న స్టార్ట్ అవుతుంది యాజ్ యూజువల్గా. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది, అదైతే క్లియర్ కట్ పక్కా డ్యామ్ షూర్. తర్వాత సెప్టెంబర్ 6కి ముందు ఆ 3-4 వారాల ముందు అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అవుతుంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ దానికి ముందు నాకు తెలిసి ఒక 10 days ముందే షూటింగ్ అయితే అయిపోద్ది. నాకు తెలిసి ఒక 11 days కానీ లేదంటే 14 days 15 days షూటింగ్ ఉంటుంది మోస్ట్లీ. సో ఇనీషియల్గా సో ఆ సెలవులు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ టైంకి, ఎందుకంటే మీరు కంటిన్యూస్ అవైలబుల్ ఉండాలి ఎవరైతే కామనర్స్ ఉంటారో. జాబ్ లేదంటే అది వేరే విషయం. హౌస్ వైఫ్స్ అయితే ఇంకా ఫెంటాస్టిక్, హస్బెండ్స్ ఆర్డర్లు పెట్టేసుకోవచ్చు, అయిపోద్ది నడిచిపోద్ది మొత్తం. సో మోస్ట్లీ నేను బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఉంది నా మైండ్లో. సో అదంతా కూడా నేను ఫర్దర్గా చెప్తా. అది నేను తర్వాత ఏమంటారు మీకు ఎట్లా చెప్పాలంటే లైక్ ఆ కామనర్స్ ఎలా చేయాలనే దానికి నేను ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది నా దగ్గర, డీటెయిల్డ్ కాన్సెప్ట్ ఉంది నా మైండ్లో. అది నేను చేస్తా మీకు తర్వాత. అద్భుతమైన కాన్సెప్ట్, బుర్రపాడు ఉంటుంది మొత్తం అంతా కూడా. సో మీకే అదంతా కూడా. సో అంటే చెప్తా, అది నేను బేసిక్గా కాన్సెప్ట్ చూసినప్పుడు మీకు భలే అనిపిస్తుంది ఆ టైంలో, అదైతే నేను పక్కాగా చెప్పగలుగుతా. సో ఇది మ్యాటరు. అండ్ ఓకే, డన్ అండ్ డస్టెడ్, ఇక్కడ వరకు అయిపోయింది. సో ఇక వేరే సెలబ్రిటీ సెలక్షన్ ప్రాసెస్ అంటే సెలబ్రిటీలు కూడా చూస్తారు కదా ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ మొదలవుతుందని, ఎందుకంటే వాళ్ళకి వెళ్తే వాళ్ళ లైఫ్ మారుతుంది. ఇప్పుడు తనుజ గెలవకపోయి ఉండొచ్చు, బట్ తన లైఫ్ చాలా వరకు మారింది. సో స్టార్ మాల్ ఇప్పుడు ఎక్కడ చూసినా తనే కనబడుతుంటుంది, వేరే చోట్ల కనబడుతుంటుంది, ఓపెనింగ్లకి వెళ్తుంది, అన్నీ ఉంటాయి, అన్నీ మారుతాయి. సో బిగ్ బాస్కి వెళ్తే కేవలం కామనర్స్ లైఫే మారుతుంది అనేది అబద్ధం, అది మ్యాటర్. అయితే అగ్ని పరీక్ష 2 రిలేటెడ్ ఇంకో పెద్ద అప్డేట్ ఉంది. జడ్జిలు బేసిక్గా లాస్ట్ టైం ఉన్నట్టు 3 ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆ 3 ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. అంటే ఈ షూట్లో బిజీగా ఉండడం కొన్ని కారణాలు కావచ్చు, లేదంటే వేరే పంచాయతీలు కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మోస్ట్లీ ఈసారి జడ్జిల్ని మార్చొచ్చు. ఆ 3లో అభిజిత్ని అయితే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారు, బట్ అభిజిత్ ఖాళీగా ఉండాలి కదా ఆ టైంకి, ఏదో షూటింగ్ అది ట్రావెలింగ్లో ఉంటాడేమో తెలియదు అభిజిత్ బ్రో. ఆయన బేసిక్గా మంచి ట్రావెలర్, బాగా తిరుగుతుంటాడు, ఎంజాయ్ చేస్తాడు, అది ఓకే. నాకు తెలిసి లాస్ట్ టైం బేసిక్గా శివబాలాజీ గారు అండ్ కౌశల్ గారు కొంచెం ఒక కన్సర్న్ రైజ్ చేశారు. సరే ఓకే, వాళ్ళిద్దరు విన్నర్స్ కాబట్టి ఓకే, బట్ నవదీప్ని ఎందుకు విన్నర్ కాదు కదా, విన్నర్స్ని పెట్టచ్చు కదా అన్నట్టుగా కొంచెం కన్సర్న్ రైజ్ అయింది వాళ్ళ సైడ్ నుంచి. సో శివబాలాజీ గారిని కానీ కౌశల్ గారిని కానీ ఆ ఆస్పెక్ట్ మీదైనా సరే ఓకే మంచి పవర్ఫుల్ విన్నర్స్ అన్న సెన్స్లో ఏమైనా వాళ్ళిద్దరినో ఎవరొక్కరిని తీసుకొస్తారేమో అన్న ఒక పాయింట్ అయితే ఉంది. కాకపోతే శివబాలాజీ గారు వస్తారేమో అనుకుంటున్నా, అంటే ఇన్ కేసు వీళ్ళు పిలిస్తే. కౌశల్ గారి సంగతి నాకు డౌటే, చెప్పలేదు. సో తర్వాత ఇంకొకటి ఈ స్టేచర్ అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది కదా, లైక్ పెద్ద మనిషి అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని శివాజీ గారిని ఏమైనా పిలుస్తారు నాకు తెలిసి, ఇప్పుడు ఇన్ కేసు వీళ్ళు కనుక ఏమైనా రాకపోయినట్టయితే. బట్ శివబాలాజీ గారు, శివాజీ గారు నైస్. సో ఏమో చూద్దాం, మరి ఏం చేస్తారో నాకు ఐడియా లేదు యాజ్ ఆఫ్ నౌ అయితే. సో జడ్జెస్ అయితే మటుకు కొంచెం మారే అవకాశాలు ఉన్నాయి.
నవదీప్ గారిని కంటిన్యూ చేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అభిజిత్ ఒకళ్ళు రాకపోయినట్టయితే నవదీప్ గారిని కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నవదీప్ గారు ఎంటర్టైన్ చేస్తారు. బేసిక్గా అగ్ని పరీక్షను కొంచెం బోరు కొట్టకుండా చేసేవాళ్ళలో నవదీప్ గారు ఒకరు. ఆ ఫ్యాంట్లు కూడా చాలా డిఫరెంట్గా వేసుకొస్తారు ఆ టైంకి. ఆ ఫ్యాంట్లు చాలా డిఫరెంట్ ఉంటాయి. అది ఏందో అది ఆ ఫ్యాంట్లో ఒక కాల్లోనే ఆయన 2 కాళ్ళు పెట్టేయచ్చు. అట్లాంటి ఫ్యాంట్లు వేసుకొస్తారు ఆయన. సో ఆ ఫ్యాంట్ల కోసమైనా నాకు తెలిసి ఆయన తీసుకొస్తారేమో ఈసారి అనిపిస్తుంది నాకు. అంటే మళ్ళీ అట్లాంటిది వేసుకోరు ఇంకెవరు కూడా. ఒక్క నవదీప్ అన్నే వేస్తారు, ఇంకెవరి వల్ల కాదు. అది ఆయన ఒక్కడితోనే సాధ్యం. దేనికైనా ఆయనే కరెక్ట్, దీనికైతే ఆయనే కరెక్ట్ అది. సో మోస్ట్లీ ఏమో నేను అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ షూర్. బట్ జడ్జిల విషయంలో కొంచెం అటు ఇటు ఉంది ప్రస్తుతానికి అయితే పరిస్థితి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఇది పరిస్థితి. అండ్ ఇంకా తర్వాత ఏమంటారు, యాంకర్గా అయితే శ్రీముఖి గారు ఉంటారు. బికాజ్ శ్రీముఖి గారు ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1 అంటే ఈ టైప్ ఆఫ్ జానర్లో. బికాజ్ ఆవిడ స్టార్మా మొత్తాన్ని కూడా సింగిల్ హ్యాండ్తో నడిపిస్తున్నారు ఆవిడ, సింగిల్ వాయిస్తో నడిపిస్తున్నారు ఆవిడ. సో అట్లాంటప్పుడు ఆవిడ కాక ఇంకొకరిని పెట్టుకునే ఆప్షనే లేదు. అండ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి ఆవిడే, దీనికి ఆవిడే, అన్నిటికీ ఆవిడే, దేనికైనా ఆవిడే కరెక్ట్. సో ఇందులో కూడా సో మోస్ట్లీ ఇదే ఉంటుంది సిచ్యువేషన్. సో శ్రీముఖి అక్క అనుకునేటోళ్ళం ఒకప్పుడు. జనరల్గా ఇట్లా రివ్యూలు అంటే నేను పటాస్లో కలిసినప్పుడు శ్రీముఖి అక్క అన్నట్టు ఉండేటోడిని. బట్ ఇప్పుడు శ్రీముఖి గారు, ఎందుకంటే షీ ఈజ్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్. పటాస్ టైంకే పెద్ద యాంకర్ అంటే ఇప్పుడు ఇంకా పీక్స్ అసలు అక్క. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మా టీవీ అంటే ఎంటర్టైన్మెంట్కి ఏమో కొంతమంది గుర్తొస్తారు, అవినాష్ అన్న ఇట్లా వీళ్ళందరూ గుర్తొస్తారు. యాంకరింగ్ ఏమో శ్రీముఖి అక్క గుర్తొస్తుంది. వీళ్ళే కాబట్టి శ్రీముఖి గారినే తీసుకుంటారు, ఇంకా నో అదర్ ఆప్షన్స్. అది మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉండండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఇట్లా ఉంది. సో యాంకర్ చేంజ్ అవ్వకపోవచ్చు కానీ జడ్జిలు అయితే చేంజ్ అవుతారు. అండ్ వచ్చే కంటెస్టెంట్లు చేంజ్ అవుతారు కామనర్స్ నుంచి. సో అది మెంటల్గా ఫిక్స్ అవ్వండి. సో మీకు కూడా అవకాశం రావచ్చు, మీదే కావచ్చు. ఆ రోజు సెప్టెంబర్ 6వ తారీఖు మీదే కావచ్చు. సెప్టెంబర్ 6వ తారీఖు మీరు బిగ్ బాస్లోకి అడుగు పెట్టచ్చు. సెప్టెంబర్ 6వ తారీఖున మీరు ఒక కామనర్గా అడుగుపెట్టి డిసెంబర్ ఎండింగ్ నాటికి వచ్చేసరికి మీరు విన్నర్గా కళ్యాణ్ పడాలలాగా చేతిలో కప్పు పట్టుకొని బయటికి రావచ్చు. సో బీ రెడీ ఫర్ ద అగ్ని పరీక్ష 2. మిమ్మల్ని మీరు ఇప్పటి నుంచే సాన పెట్టుకోండి. బాడీ పెంచుతానంటే బాడీ పెంచండి, బుర్ర పెంచుతానంటే బుర్ర పెంచండి. అంటే లేదని కాదు నా ఉద్దేశం, పెంచుకుంటే తప్పు లేదు కదా. ఏమైనా నాలెడ్జ్ తెలుసుకుంటే మంచిది. ఎస్పెషల్లీ ఇలాంటి షోస్ రిలేటెడ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మంచిది. అండ్ ఎస్పెషల్లీ విన్నర్స్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోండి. విన్నర్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంటేనే యూ విల్ బికమ్ ద విన్నర్. ఓకే, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా దాచి ఉంచాను కుప్పలుగా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకు ఏదో ఒక రోజు ఈ వీడియో వస్తుంది, ప్రోమో వచ్చిన తర్వాత ఎలా చేయాలి అని చెప్పి మీకు ఒక డెడికేటెడ్ కాన్సెప్ట్ వీడియో నా దగ్గర ఉంది, అది చేస్తా. ఆ టైంకి అది చూడగానే మీకే వావ్ అనిపిస్తుంది, మీకే మంచి కాన్సెప్ట్ చేశారో భయ్ అంటారు. సో అది మరి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటికైతే ఇవే అప్డేట్స్. సో ఫర్దర్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం, ఫర్దర్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం, ఫర్దర్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.